హలో అండి, అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలని. ఇవి నా దగ్గరున్న 2 సంపంగి మొక్కలు. ఇదైతే సింహాచలం సంపంగి. దాదాపు 2 సంవత్సరాల క్రితమే తెచ్చుకున్నటువంటి మొక్క అండి. అయితే అప్పట్లో చిన్న కంటైనర్‌లో పెట్టడం వల్ల దానికి ఇప్పటివరకు కూడా ఫ్లవరింగ్ అనేది రాలేదు. ఈ మధ్యనే 3 మంత్స్ బ్యాక్ అయితే దీన్ని రీపాట్ చేసి 20 లీటర్స్ బకెట్‌లోకి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కాండం అది కూడా కొంచెం ఎదిగింది. మళ్ళీ బ్రాంచెస్ అవి స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఉన్న మొక్క అయితే ఇది లైట్ క్రీమ్ కలరు. ఇది లాస్ట్ ఇయర్ నర్సరీ నుంచి తెచ్చుకున్నాను. ఫ్లవరింగ్ కూడా బాగానే వచ్చింది. ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ అనమాట. అయితే ఈ సంపంగి మొక్కలు ఈ ఎండాకాలంలో వాటిని మనం ఎలా కాపాడుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ఈ మధ్య ఎండలు బాగా ఎక్కువయ్యాయి కదండి. ఇవైతే నేను ఎండలో అంటే బాగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టడం జరిగింది. ఒక 2 డేస్ 3 డేస్ అయ్యేసరికి ఈ ఆకులన్నీ కూడా బాగా వాడిపోయినట్టు అయిపోయి మొక్క అసలు సర్వైవ్ అవుతుందా అనే రకంగా తయారైందనమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే జరగడం నేనైతే అబ్జర్వ్ చేశాను. దాని తర్వాత ఏం చేశానంటే వీటిని తీసుకుని వచ్చి కొంచెం సెమీ షేడెడ్ ఏరియాలోకి మార్చాను. అలా మార్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా దీనికి చిగుర్లు అవి స్టార్ట్ అయ్యి బ్రాంచెస్ అవి వస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ మళ్ళీ కొత్త కొమ్మలు అనేవి స్టార్ట్ అయినాయి. ఈ ఈ రకంగా మనం ఏ మొక్కల్ని ఎక్కడ పెట్టుకోవాలనేది చూసుకోవాలి. సాధారణంగా వేసవి కాలంలో అవకాశం ఉంటే షేడ్ నెట్ వేసుకోవడం, లేదా కొంచెం ఎండ ఎక్కువ అవసరం లేని ప్లాంట్స్ని కొంచెం సెమీ షేడెడ్ ఏరియాలోకి మార్చుకోవడం చేసుకోవాలి. వీటికి ఈ మధ్యనే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, హ్యూమిక్ యాసిడ్ గ్రాన్యూల్స్ని దీనికైతే నేను ఇచ్చానమాట. అంటే ఫ్లవరింగ్ రావడం కోసం వీటికైతే ఇచ్చాను. ఈరోజు 2 రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ని నేను నా గార్డెన్లోని మొక్కలకు ఇవ్వబోతున్నాను. ఫస్ట్, ఈ సమ్మర్లో చాలా ముఖ్యమైనటువంటి ఫర్టిలైజర్ అండి. మొక్కలకు మంచి కూలింగ్ ఎఫెక్ట్ అంటే చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా బోలెడన్ని పోషకాన్ని మొక్కలకు అందించి మొక్కలు హెల్తీగా పెరగడానికి హెల్ప్ చేసేటువంటి ఫర్టిలైజర్ని ఇవ్వబోతున్నాను. అలోవెరాతో మనం ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాము. ఎన్నో రకాల న్యూట్రియంట్స్ మొక్కలకు అందుతూ ఉంటాయి. సాధారణంగా మనం వాటిని ముక్కలుగా కట్ చేసి బాటిల్లో నీళ్ళలో వేసి ఒక 5-6 డేస్ తర్వాత వాటిని డైల్యూట్ చేసి ఇస్తూ ఉంటాము. అలా కాకుండా ఇన్స్టెంట్గా ఈ అలోవెరా ఫర్టిలైజర్ని మొక్కలకు ఇవ్వాలంటే ఎలా ఇవ్వచ్చో ఇప్పుడైతే నేను చూపిస్తాను. నేను అలోవెరా లీఫ్ ఒకటి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టి తీసుకొచ్చాను. కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. దీన్ని లిక్విడ్గా తయారు చేసుకున్నాను. దీన్ని ఎలాగా మనం మొక్కలకి కలిపి ఇవ్వాలంటే 1 లీటరు నీటికి 1 స్పూను ఈ లిక్విడ్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను దాదాపు ఒక 3 లీటర్స్ తీసుకున్నాను. ఒక 3 స్పూన్స్ అలోవెరా లిక్విడ్ని తీసుకుని బాగా కలిపేశాను. దీనివల్ల మొక్కలకు మంచి కూలింగ్ ఎఫెక్ట్ రావడమే కాకుండా న్యూట్రియంట్స్ ఎన్నో అందుతాయి. ఇలా సాయిల్లో డైరెక్ట్గా వేసేయచ్చు. ఇక్కడ వంకాయలు అయితే బాగా వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా ఇస్తున్నానమాట. అన్ని రకాల మొక్కలకు కూడా మన గార్డెన్లోని మొక్కలన్నిటికీ కూడా దీన్ని ఎవ్రీ 10 డేస్కి ఒకసారి ఇవ్వచ్చు. అలా మగ్గుతో పోయడమే కాకుండా మనం వాటర్ చేస్తాం కదా, ఆ క్యాన్లో కూడా ఈ అలోవెరా లిక్విడ్ కలిపినటువంటి వాటర్ని ఇలాగ మొక్క మీద నెమ్మదిగా ఇలాగా షవర్ లాగా ఇస్తూ ఆ వాటర్ అంతా కూడా సాయిల్లో పడేలాగా ఇస్తే మొక్కలు కొన్ని న్యూట్రియంట్స్ని ఆకుల ద్వారా కూడా గ్రహించి మొక్కలు హెల్తీగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా నేనైతే రెగ్యులర్గా అవసరాన్ని బట్టి ఇస్తూ ఉంటాను. ఈ సంపంగి మొక్కలకు కూడా వీటిని అయితే ఇస్తున్నానమాట. ఈ సమ్మర్లో మనం ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కంపల్సరీగా ఇస్తుంటేనే మొక్కలు అనేవి సర్వైవ్ అవుతూ ఉంటాయి. ఇలాగా ఆకుల మీద మనం స్ప్రే చేయడం కూడా చాలా బాగుంటుంది. మామూలుగా వేసవి కాలంలో బాగా ఎండిపోతూ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు వాటర్ని ఇలాగ షవర్ లాగా ఈవినింగ్ టైమ్స్ కానీ ఇలాగ మొక్కల ఆకుల మీద వేస్తూ ఉండడం వల్ల వాటికి హ్యాపీగా రిలీఫ్ అనేది వస్తుంటుంది. మరొక లిక్విడ్ ఫర్టిలైజర్ని ఈరోజు నా గార్డెన్లోని మొక్కలకు ఇవ్వబోతున్నాను. మన ఇంట్లో వేస్ట్గా పడేసేటువంటివే ఇవన్నీ కూడాను. మన దగ్గర ఏది ఉంటే దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగ బియ్యం కడుగు నీళ్ళలో నేను మా ఇంట్లో పుచ్చకాయలు తెచ్చుకుంటే ఆ తొక్కల్ని పడేయకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆ బియ్యం కడుగు నీళ్ళలో వేసి ఉంచాను. దాంట్లోనే కమలా పండు తొక్కలు ఉంటే అవి కూడా వేసి ఉంచాను. దాంతోపాటు బనానా అంటే అరటిపండు తొక్కలు కూడా ఇందులో పడేయకుండా వేసి ఉంచాను. అందరూ కూడా ఇలాంటి ఫ్రూట్ పీల్స్ని పడేయకుండా వాటిని బియ్యం కడుగు నీళ్ళలో కానీ కనీసం వాటర్లో కానీ 1.5 రోజు అలాగా ఉంచేసిన తర్వాత బాగా దీన్ని ఇలాగ మిక్స్ చేసేసుకొని వచ్చినటువంటి ఆ పిప్పినంతా కూడా బయటపడేసి లేదా ఎండబెట్టి కంపోస్ట్లో అయినా వేసుకోవచ్చు.
ఆ లిక్విడ్ని మొక్కలకు ఇవ్వడం వల్ల చాలా రకాల న్యూట్రియంట్స్ అయితే మొక్కలకైతే అందుతాయి. ఎన్‌పీకేతో పాటు కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ కూడా మొక్కలకైతే అందుతాయి. ఈ కమలా పండు తొక్కలు వాడటం వల్ల పూల మొక్కలకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాగ నేను ఎప్పుడు మన దగ్గర ఏదైతే ఉంటాయో ఇలాంటివన్నీ కూడాను వాటిని కొంచెం కొంచెం ఉన్నా సరే వాటిని మన గార్డెన్‌లో యూటిలైజ్ చేసుకోవడం వల్ల మొక్కలకు పోషకాలు అందుతాయి. మనం ఈ నీటిలో కలిపి ఇవ్వడం వల్ల ఇంకా హెల్తీగా పెరగడానికి కూడా ఉపయోగం ఉంటుంది. నేను ఒక లీటర్‌కి ఇది లిక్విడ్ తయారు చేసుకున్నాం కదా! దానికి మరో 2 లీటర్ల నీటిని కలిపాను. ఇప్పుడు అన్ని రకాల మొక్కలకు కూడా ఇస్తూ ఉన్నాననమాట. ఈ ఎండాకాలంలో మార్నింగ్ టైము మనం వాటరింగ్ చేసినా సరే సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ కూడా డ్రై అయిపోతున్నాయి. ప్లాంట్స్ అన్నీ కూడా అంత తీవ్రంగా ఉన్నాయి ఎండలకు. అందువల్ల సాయంత్రం కనీసం ఒక షవర్ అయినా సరే మొక్కలకు ఇవ్వాలి. లేదా అవసరమైతే సాయిల్‌లో వాటర్‌ను ఉందా లేదా చూసుకొని ఇస్తూ ఉండాలి. ఇక్కడ మల్బరీకి బాగా తయారై అవుతున్నాయన్నమాట ఫ్రూట్స్ అన్నీ కూడా. చూసారు కదా ఈరోజు నా గార్డెన్‌లోని మొక్కలకు నేను మంచి 2 లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చాను. వీడియోని లైక్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి.